హాయ్ గాయ్స్, ఈరోజు మేము ప్రభాస్ రాజాసా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాము. సో ఎక్సైటెడ్. ఫస్ట్ టైం మేము ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాము. 4 days నుంచి ఫీవర్ ఉంది గాయస్. అయినా కూడా ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాసెస్ దొరికాయి, విఐపి పాసెస్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో గెట్ రెడీ. ఇంత డస్ట్ ఉంది ఏంటి? గ్రౌండ్ లోపలికి వచ్చేసాము. ఇదైతే పాస్. ఏంటి గాయ్స్, అంతా రేట్లు వేసి దర్శనంకి వెళ్ళినట్టు వేస్తుంది. డెమిగాడ్ని చూడాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. అంటే డైరెక్ట్ ఆ నుంచి పోయమ్మా. నేను ప్రభాస్ ఫ్యాన్ ఎవరు? అప్పట్లో ఒక మామూలు హీరో నేను ఆయన ఫ్యాన్. ఏదో మన ఛత్రపతి నుంచి బాగా. ఐ లైక్ దెమ్. ఈశ్వర్ సినిమా అప్పుడే ఆయన థియేటర్కి వెళ్ళాను. ఫస్ట్ ఆర్టిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే 90% నేచురల్ గా రియలిస్టిక్ అప్రోచ్ ఇస్తూ ఒకవేళ ఈ క్యారెక్టర్ పుట్టింటే ఇలాగే ఉండేదేమో అనిపించేలాగా అంత పర్ఫెక్ట్ గా పెర్ఫార్మెన్స్ చేస్తారు. ప్రభాస్ 6 అడుగుల అందగాడు.
బుద్ధిగాడు ఎలా ఉంటాడో రాస్తాను అలాంటి తీసుకెళ్తాం. ఒక ఫ్యాన్ స్మాష్ అప్ వీడియోని వేస్తున్నాము. లెట్స్ హావ్ ది వీడియో ప్లీజ్. రెబల్ స్టార్ ఈ రెబల్ ఒక 50 సంవత్సరాలు ఆనందపరుస్తారు. డార్లింగ్స్, మై డార్లింగ్స్, మై లవ్ యూ డార్లింగ్స్. ప్రభాస్ అని చెప్పగానే వెంటనే బ్రెయిన్ స్ట్రైక్ అయ్యేదేంటి? ముందు అదే హీరో అప్పుడు ఒక్క ఫ్యాన్ ఉంటే చాలు అని స్టార్ట్ అయ్యి హీరో ఇలా చదివిన ప్రభాసం ఫస్ట్ కూడా రాయించుకున్నాను సార్. మాకు ప్రభాస్ టీమే ఉన్నాడా చాలు అంతే మాకు. స్టార్గా మీరు ప్రేమించే దానికన్నా నేను విపరీత
అని కూడా మీ అభినోకి తెలియదు. 1000-2000 కాదు, ఏకంగా 1,00,000 మందికి ఎక్కడ తగ్గకుండా రకరకాల వంటకాలను చేయించి పెట్టారు ఆయన. ఇక దానికోసం కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేశారు. పేరుకు తగ్గట్టుగానే మనసున్న మహారాజు. షూటింగ్ ఆపేసి బసతారం హాస్పిటల్ వచ్చి మా దగ్గర గంటకి చిన్న ఒక క్యాన్సర్ పేషెంట్కి ముద్దు పెట్టారు. డార్లింగ్ గా అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించి వేరే లెవెల్లో ఉంటుంది. డార్లింగ్ పిలక ఎదిరిపోయింది. పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం. నాకు అసలు మాటలే రావట్లేదు, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను రెబల్ ఆరాలో ఉన్నాను. తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు. ఇది విన్నారు కదా మీరు? ఓకే. నాగశ్విన్
Strong, okay. Prashant Neel. రాజమౌళి గారు, మారుతి గారు, క్యూట్. పన్ను రాఘవపుడి, ఆడంటే హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్, ఓకే. సుజిత్, స్మార్ట్, ఓకే. పూరి జగన్నాథ్ గారు, జీనియస్. క్రియేటివ్ గ్రూప్ ఫ్రెండ్. సందీప్ రెడ్డి, ఫ్యాన్స్ అందరి తరఫున నేను 10 మంది ఫ్యాన్స్ మీ ఇంటికి వస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా 20-30 వెరైటీస్ పెడతాం. ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు. ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని. ఆయన పేరు SKN గారు. కల్మషం తెలియదు, ఏం తెలియదు. ఆయన సినిమా ఒక్కటే తెలుసు. ఆయన అందుకే ఏమైనా సరే ఇక్కడి నుంచి అక్కడి నుంచి జపాన్ లో కూడా తుఫాన్ సృష్టించగల వ్యక్తి. అప్పుడప్పుడు నేను ఎమోషన్ లో కొంచెం ఇదవుతాను. జాన్ 9 ఎప్పుడో పందెం కోళ్ల మీద వేస్తారు. ఈసారి మీరు వేసేది డైనోసార్ మీద. వావ్, తమన్ గారికి హాయ్ చెప్తుంది. తమన్ గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడట్లేదు అసలు. నిధి, you like her, right? Yes. కనిపించారు, మనందరం చూసాము. And నిధి అగర్వాల్ గారు, what a performer. మనము సవ్యసాచిలో చూసాము, హరిహర వీరమల్లులో, అండ్ ఇప్పుడు ఈ మూవీలో చూడబోతున్నాము. All the 3 beautiful heroines. Working with you, you're the sweetest and kindest person. You deserve all the success and love in the world. And Gatilo ఎవరైనా 6 కొట్టారు. స్టేడియంలో కొట్టే వారికి ఒక రీల్ Thank you Bharti sir for giving me Bessie. Sir, మీతో చాలా మాట్లాడాలని ఉంది, చాలా చెప్పాలని ఉంది. కాకపోతే అన్నీ చెప్పు. డార్లింగ్, వెయిట్ చేస్తా. నీకు చాలా కామెడీ ఉంది డార్లింగ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే
నేను తీసిన సినిమాని బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. అసలు ఈ సినిమా మీకు తెలీదు చనిపోయినా ఏడవను, ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తాను. సారీ తల్లి, ఎందుకంటే అది ఉండిపోయింది లోపల. ఇదంతా నా stress. అలాగే ఈ సినిమాకి మాలవిక, నిధి, రిధి ఒక్కళ్ళు కాదు, ప్రభాస్, సీనన్న, నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంకరేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. మారుతి గారు ఆల్మోస్ట్ 3 years of journey, 3 years of friendship, 3 years of life. అయిపోయింది, నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా తీసినప్పుడు కూడా ఆడవలేదు, కానీ ఈ సినిమా మొత్తం. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. అలాగే నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ, నా వైఫ్ స్పందన, అలాగే నా పిల్లలు రియా, కేదార్. ఒక్కసారి అందరినీ ఒక్కసారి మాట్లాడే ముందు ప్రభాస్ గారిని ఒక్కళ్ళని ఒక్కసారి ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక ప్రొడ్యూసర్ శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారిని ఇప్పుడు రాజా సాబ్ అందించబోతున్నారు. హార్డీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
అలాగే మైత్రి నవీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మైత్రి మూవీ మేకర్స్ నుంచి మనకి ప్రభాస్ గారి నెక్స్ట్ సినిమా కూడా రాబోతోంది. ఓజీ మైత్రి నవీన్ గారికి స్వాగతం. ఆల్సో మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ శశి గారు అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, ఆల్మోస్ట్ ఐ థింక్ ఆఫ్టర్ 3 years మనం ప్రభాస్ గారి మాటలు వినబోతున్నాము ఈరోజు. And requesting everybody to please be seated, even our guests also can be seated. We just wanted Prabhas garu, chemantara mic. Okay, so here థ్యాంక్ యూ సుమా గారు. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోష్ ఇస్తారు అన్నట్టు. సో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. మన జపాన్లో అలాంటివన్నీ చేశాను. మీకు కూడా మీకు నచ్చిందని మీ పిల్లలు కూడా వస్తుంది. సో ఈ చెల్లో ఇంతమంది వచ్చారు, ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి. ప్రగతి చెల్లండి. యా, అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అనిల్ కడాని నా బ్రదర్, మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు. ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది. మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి ఏం తిన్నారు సార్? కొంచెం మాకు కూడా చెప్తే. హీరో సీరియస్గా చెప్తున్నా, రాజా సాబ్ కి హీరో విశ్వప్రసాద్. తమన్ డార్లింగ్, లవ్ లవ్ అంతా లవ్. మారుతి గారు, ఇది పాపం, ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పెయిన్, బాధ్యత అన్ని కలిసి వచ్చేసింది. సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి పరిస్థితి. సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి, మాది కూడా అయిపోతే హ్యాపీ. సో లవ్ యూ డార్లింగ్స్. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఇస్తా. లవ్ యూ డార్లింగ్స్. డార్లింగ్స్, లవ్ యూ. Love you, love you, love you, love you, love you. Bye, darling. Prabhas గారి సినిమా చూద్దాము on January 9th. Raja Saab, thank you, take care, good night. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. గాయ్స్, ఫైనల్ గా ప్రభాస్ ని చూసాం. అబ్బా, హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ అసలు అందరికి ఫుడ్ పంచుతున్నాడు. అది ప్రభాస్ అంటే.